ఇది కొంచెం స్లిమ్గా పెట్టాలా, చికెన్ ఉడకాలి కదా. ఓకే, సిమ్లో పెట్టుకొని వండవాలేను. బట్ నాకు అసలు ఇష్టం ఉండదు ఏంటంటే సిమ్లో పెట్టుకొని వండడం. గంట ఉండాలి సిమ్లో, ఇక్కడే ఉండాలి. స్లిమ్ అవ్వడం ఎంత కష్టమో సిమ్లో వండడం కూడా అంతే కష్టం అండి. మళ్ళీ వేస్తాడు. మొత్తానికి మా చికెన్ కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. మేము కూడా రెడీ అయిపోయాం తినడానికి. అందరికంటే ఎవరు ఎక్సైటెడ్ గా ఉన్నారంటే అది మా పూజ. థ్యాంక్ యూ. స్వాహా అని మనం తినాలన్నమాట. అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు, మా అన్నయ్య గారు, మా పూజ వాళ్ళ మామయ్య గారు, వీళ్ళ వియంకురు. వెల్కమ్ అండి. సో ఆల్రెడీ పెళ్లి బ్లాగుల్లో చూస్తుంటారు అనమాట. ఈరోజు స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. పాపం చికెన్ షాప్ లన్నీ మూసేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం. మా ఇంటి పక్కన షాప్ అయితే కంప్లీట్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. మటన్ ఎక్కువ ఆదరిస్తున్నాం అనమాట ఇప్పుడు మేము. దాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి కదా పాపం అని చెప్పి